రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాదాపు 9 ఏళ్ల పాటు సిబిఎఫ్సి చైర్మన్ గా ఉన్న ప్రసూన్ జోషికి మే 2న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రసార భారతి చైర్మన్ గా పదోన్నతి కల్పించింది. దాంతో ఖాళీ అయిన సిబిఎఫ్సి చైర్మన్ పదవికి తెలుగువారైన శశిశేఖర్ వెంపటిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓ తెలుగు వ్యక్తి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు చైర్మన్ కావడం ఇదే మొదటిసారి. పదవిలో చేరిన తేదీ నుంచి 3 సంవత్సరాల పాటు శశిశేఖర్ వెంపటి ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు. ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి అయిన శశిశేఖర్ వెంపటి 2017 నుంచి 2022 వరకు ప్రసార భారతి సీఈఓగా పనిచేశారు. దాంతో పాటే 2017 ఆగస్టు నుంచి 2019 మే వరకు రాజ్యసభ సచివాలయ సీఈఓగా అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఆయన భారత ప్రభుత్వ విజ్ఞాన సాంకేతిక శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ కమిటీ చైర్పర్సన్ గా, యూజీసీ విద్యా మీడియా నిపుణుల కమిటీ చైర్పర్సన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రసార భారతి సీఈఓగా ఉన్న సమయంలో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ఆధునికీకరణకు కీలక సంస్కరణలను తీసుకొచ్చిన ఆయన అదే సమయంలో రాజ్యసభ టీవీని కూడా సమర్థవంతంగా నడిపించారు. ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి అయిన శశిశేఖర్ కలెక్టివ్ స్పిరిట్, కాంక్రీట్ యాక్షన్, మన్ కీ బాత్ అండ్ ఇట్స్ ఇన్ ఫ్లూయెన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు. గత కొంతకాలంగా సినిమా రంగంలో సిబిఎఫ్సి తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి. అలానే కొన్ని సినిమాల విషయంలో సిబిఎఫ్సి పక్షపాత ధోరణితో ప్రవర్తించిందనే ఆరోపణలు వచ్చాయి.